చెప్పాను మేడం. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా చదవండి ఎన్ని సంవత్సరాలు చదవండి ఉంటే తీసుకొచ్చుకో, వదిలిపెట్టి వెళ్ళ మాకు. నా పిల్లలు ఆగమవుతున్నారు, నేను ఆగమవుతున్నా. ఎక్కడైనా కిరాయికి పెట్టుకో, కానీ మా పని మేము చేసుకున్నా సరే ఇంట్లో పడి ఉండమని చెప్పాను. ఇంకంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పాను మేడం ఆయనకి? దానికి రంగుతాను. నువ్వు మార్కెట్కి పోతున్నావు, ఎవరు నుంచుకొని పోతున్నావు నువ్వు? నీ కూరగాయలు అతనికి రోడ్డు మీద కనబడ్డ వాళ్ళందరితో తిరిగి అలవాటు అతనికి ఉంది కాబట్టి పచ్చకామంలో ఊరంతా పచ్చ కనబడ్డ అంటారు. నేను ఆ మాట అనలేదు మేడం. మళ్ళీ అన్నావు నువ్వు, అబద్ధం ఆడకు నువ్వు. అసలు రుజువు తీసుకొచ్చి మళ్ళీ మేడం ఎక్కువ మాట్లాడితే నువ్వు రుజువు అబద్ధాలు అంటే అనలేదు అని అబద్ధం మార్కెట్ పట్టించుకోకుండా మీరు కొంచెం మేడం తను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది మేడం. పిల్లలు వదిలేసి స్కూల్ స్టార్ట్ అయినాయి. మా నేను పని చేయలేక అప్పుడు పని నాకు నేను తట్టుకోలేకపోతున్నా మేడం. వెళ్ళానన్న బాధలో అసలు నేను ఎట్లా తినాలి ఏం బ్రతకాలి అనుకున్నప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అయితేనే అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టారు మేడం. KG to PG అని ఇంగ్లీష్ మీడియం కొత్తగా స్టార్ట్ చేశారు. బుక్స్ అయితే మేడం మా చెల్లి వాళ్ళు కొనిచ్చారు మేడం. పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బుక్స్ ఎక్కడి అని మా అబ్బాయిని అడిగాడు మేడం. అడిగితే అక్క వాళ్ళు కొనిచ్చారంటే ఆడిలో పడుకున్న డబ్బులు వదలలేదేమో. నా పిల్లల బుక్కులు కొనడానికి ఏం అవసరం అంటే నువ్వు కొనాలి, వాళ్ళు కొని మేమెందుకు తెచ్చిస్తామరా? ఎందుకు పెట్టంటావా? అసలు నువ్వు పెట్టడం నిడిచిపెట్టి నా బిడ్డను కొడితే మాట రాకపోతే నేను వచ్చి నేను 6 రోజులు బాలంత నిడిచిపెట్టొచ్చు ఇంకో పిల్లని. అయ్యారు కూడా మాట అనలే. మీరు ఉండన్నమ్మా, మీ ఆవేశం బాగుంది, మీరు తిట్టడం బాగుంది. మీరు అతనికి అడిగి ప్రశ్న అడిగి అతన్ని సమాధానం చెప్పమన్నారు. అప్పుడు కదా ఉండమ్మా, కొంచెం ఉండు. అప్పుడు కదా జనాలకు అర్థమయ్యేది. నీ కడుపు మంట మాకు అర్థం అవ్వాలంటే నువ్వు అతను చేసిన తప్పుని అడిగినప్పుడు అతను సమాధానం చెప్తే మాకు అర్థం అవుద్ది. మీరే అరిచారనుకో, ఎవరికి అర్థం అవుద్ది? మీ కడుపు మంట మీతోనే ఉంటది. అరుచుకొని కాదు, మీరు అడగండి, అతని సమాధానం వినండి. ముందే ఆగు, అక్కడితో ఆగితే చెప్తాడు. చెప్పు. నువ్వు దేవుడు ఉందని చెప్పి నీ ఒంటి మీద దేవుడు వస్తుందని చెప్పి వచ్చింది. వచ్చినాక ఇంటికాడ దేవుడు ఉందని చెప్పి అక్కడ తీసుకుపోయి అక్కడ 10,000 పెట్టి అక్కడ దేవుని పెట్టించినావు కదా. పెట్టి అక్కడ దేవుని తెచ్చినావు. అక్కడ పెట్టినాక ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉందని చెప్పినావుగా. నీకు దేవుడు వచ్చింది, ఇంట్లో ఎల్లమ్మ తల్లి అని చెప్పి కనీసం సంవత్సరం నుంచి దానికి పూజలు చేయడం, అది చేయడం, ఇది చేయడం నా దగ్గరకు రాని. సంవత్సరం దగ్గర నుంచి రానియట్లా. అసలు నేను దగ్గరకు రానివ్వలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. నా దగ్గరకు రానియలేదు మేడం. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ అమ్మ కావాలి. ఏ విషయానికైనా నువ్వు మా అమ్మ నాకు సొంతం, కానీ నువ్వేంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.